ప్రకృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం. శ్రీనాథుని శృంగార నిషిధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 14వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. మాననీయ శశాంక కోమలములైన యామినీ సమయములు పర్యంకములను సాక్షులుగా నొంచు బలవంత జన విభుండు కన్యకూర్మి ప్రకాశంబుగాకయుండ. ఇక్కడ నేను ఇంతవరకు చెప్పుకున్నా ఏమిటంటే, దమయంతి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం కాకుండా, ప్రకాశం కాకుండా, దానివల్ల కలిగే బాధను సహిస్తూ జనవిభుడు ఉన్నాడు. అవి బయటపడకుండా అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆ చిహ్నాలేవి బయటికి కనిపించకుండా. అందులో నిన్న ఒక పద్యం, నిద్ర లేకపోవటం, అలాగే నిట్టూర్పులు, గాఢమైన నిట్టూర్పులు, అలాగే పాండుర భావం, ముఖ్యంగా పాలిపోవటం లాంటిది, అలాగే అంతఃపరితాపము, ఇవన్నీ పైకి కనిపించకుండా ఆయన దాచుకుంటున్నాడు అని నిన్న చెప్పాం. ఇక్కడ ఒక రాజుగా తాను బయటపడటానికి, బేలగా ఆయన ప్రవర్తించడానికి అవకాశం లేదు. అలా అని దమయంతికి ప్రేమ లేదా అంటే, దమయంతికి నలుడి మీద ప్రేమ ఉంది, నలుడికి దమయంతి మీద ప్రేమ ఉంది, కానీ పరస్పరం ఒకరికొకరు తెలియదు. ఇది ప్రస్తుతానికి సందర్భం. ఈ విధమున అసంవరంబైన శాంబర వైరి విక్రమంబు క్రమక్రమమునన్ పరిస్ఫుటంబగుచుండ వియోగ వేదనా చిహ్నంబులు నిహ్నవింపన్ కొలందిగాక చికాకుబడి ఆకార రేఖా వినిర్భర్షిత మత్స్యలాంఛనుండగు నా రాజకుమారుడు ఒక్కనాడు ఆరామ వీక్షా విహారమునన్ కాలక్షేపము చేయువాడై. ఆయన అక్కడి నుంచి ఒక రోజున విహారానికి వెళ్ళాలనుకున్నాడు, ఉద్యానవనానికి. రాజకుమారుడు ఒక్కనాడు ఆరామ వీక్షా విహారమునన్ కాలక్షేపము చేయువాడై, అది ఆ ఉద్యానవన వీక్షణతోటి కాలక్షేపం చేయాలా అనుకున్నాడు ఒకనాడు. ఈయన మత్స్యలాంఛనుడు, మేనకేతుడైనటువంటి మన్మథుని యొక్క ఆకారంతో సమానమైనటువంటి ఆకారం కలిగిన వాడు అని. ఇలా ప్రభంజనాధ్యేయమును చెంచల ఖురాంచల క్షోధిత క్షోణిమండలమును నిగాళగా దేవమణి దీప్తి ఛటాపటల శంకావహ కృకాటిక ధవళ కేసర కేశరశ్మి సంచయమును వల్గు వల్గానుషక్త వదనత విడంబిత వక్రస్థ భుజగ వైనతేయమును జలాజల ప్రోధదానుమీయమాన నిజ వేగదర్ప ప్రశంసా ప్రవచనో ఉపన్యాసమును అయి సింధుజంబును సీత మహా సహోదరమును అగుట రెండవ ఉచ్చేశ్వరమునం బోలిన ఔపవాహ్యమును ఆరోహించి. రాజుగారు వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళాడు కదా, ఆయనకు ఒక గుర్రం. అది ఎలాంటిది అంటే ఉచ్ఛైశ్రవాన్ని పోలింది అన్నాడు ఏకంగా. ఉచ్ఛైశ్రవం అంటే ఇంద్రుని యొక్క వాహనం, ఇంద్రుని వాహనమైనటువంటి ఉచ్ఛైశ్రవాన్ని పోలినటువంటిది అని. ఇది వేగంలో ప్రభంజనాధ్యేయమును చెంచల ఖురాంచల క్షోధిత క్షోణి మండలమును, దాని కాలి గిట్టలతోటి లేపబడినటువంటి దుమ్ము కలిగినటువంటి క్షోణి మండలం కలిగినది, అంటే అంత వేగంగా వెళ్తుంది అని. నలుడు అశుహృదయాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు. ముందర రాబోయే కథల్లో బహుశా ఈ పూర్తి నైషధంలో ఆ విషయం చెప్పాడు. అశుహృదయం తెలిసిన వాడు అని, ఆ వేగాన్ని నలుడు పోగలుగుతాడు అని, అంత వేగాన్ని పోగలుగుతాడు అని. ఇదిగో ఇక్కడ ప్రభంజనాధ్యేయము అంత వేగం కలిగింది. అలాగే
చెంచల ఖురాంచల క్షోధిత క్షోణి మండలము, ఆ గిట్టల యొక్క వేగానికి, పరిగెత్తున్నటువంటి ఆ గుర్రపు కాలి గిట్టల యొక్క వేగానికి ఆ లేచినటువంటి దుమ్ము కలిగిన భూమి కలిగిందని. క్షోధిత క్షోణి మండలం. నిగాళగ దేవమణి దీప్తి ఛటాపటల శంకావహ కృకాటికా ధవళ కేసర కేశర కేశ రశ్మి సంచయమును. ధవళ కేసరాలు ఉన్నాయట దానికి. ధవళ కేసర కేశ, ధవళ కేసరం అంటే తెల్లనైనటువంటి జుట్టు, కేశ రశ్మి దాని యొక్క కాంతి, దాంతో కలిగినటువంటి కృకాటిక అన్నాడు. కృకాటిక అంటే ఒక పాపడి, ఒక ఒక సుడి. అలా అది తెల్లగా ఎగురుతున్నప్పుడు ఆ జుట్టు జుట్టు యొక్క ఇదిని కూడా వర్ణించాడు ఆయన. అలాగే వల్గు వల్గలానుషక్త వదనతా విడంబిత వక్రస్త భుజగ వైనదేయము. వల్గు వల్గలానుషక్త వదనత విడంబిత వక్రస్త భుజగ వైనదేయము. వక్రస్త భుజగ వైనదేయం. వైనదేయుడు అంటే ఎవరు? వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు వైనదేయుడు అంటే. ఈ ఆయన యొక్క నోటిలో ఎలా అయితే పాము పట్టుకుని పోతూ ఉంటే ఎలా ఉంటుందో, అలా ఇక్కడ ఈ గుర్రంకి దాని నోట్లో కళ్ళెం ఉన్నది. వాగే వాగే అన్నాడు దాన్ని. అందుకే వల్గు అంటే సుందరమైన, వల్గా అంటే వాగే అన్నాడు. దాంతో కూడుకున్నటువంటి అనుషక్తమైనటువంటి వదనత మోము కలిగినటువంటి మోము ఉండటం వల్ల విడంబిత వక్రస్థ భుజగ వైనదేయం, నోట్లో ఉన్నటువంటి పాము కలిగినటువంటి వైనతేయుడి యొక్క వేగం లాగా అని. వేగంలో వైనతేయుడిని పోల్చాడు. అది భుజగ వైనదేయమును జలాచల ప్రోథతానుమీయమాన నిజవేగ దర్ప ప్రశంసా ప్రవచనోపన్యాసమును అయి. జల అచల ప్రోథత అనుమీయమాన నిజవేగ దర్ప ప్రశంసా ప్రవచన ఉపన్యాసమునై. ఇక్కడ అది వేగంగా వెళ్ళేటప్పుడు దాని ముఖం ముట్టే అది చంచలమై ఉంటుంది. చంచలమైనటువంటి ముట్టె గలదైంది. ప్రోథత. అలా అనుమీయమాన ఊహించబడుతున్నటువంటి నిజ తన యొక్క వేగ దర్ప, వేగం వల్ల కలిగిన దర్పం, దాని యొక్క ప్రశంస, ప్రవచనము ఉపన్యాసము, వాంగ్ముఖము కలిగినది అయి పోతున్నదా అన్నట్టుగా ఉంది. అది వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ముట్టె కదులుతోందట. అది తన యొక్క వేగానికి, దాని దర్పానికి కూడా అది ప్రశంసలాగా ఉంది అని. అంటే ముక్కు కొనను కదిలించటం అనేది దాని యొక్క వేగాన్ని తానే పొగుడుకుంటోందా అన్నట్టుగా ఉంది అని. అలా జలాజల ప్రోధతానమీయమాన నిజవేగ దర్ప ప్రశంసా ప్రవచన ఉపన్యాసమునునై సింధుజంబును సీత మహసహోదరమును అగుట. ఇక్కడ రెండు ఉన్నాయి. సింధుజంబు అంటే సముద్రంలో పుట్టింది, సింధు అంటే సముద్రం. సింధుజంబును సీత మహసహోదరం. సీత మహసహోదరము అన్నప్పుడు చంద్రునికి తోబుట్టువు. సముద్రంలోంచి పుట్టినప్పుడు ఇవన్నీ కూడా చంద్రుడు, లక్ష్మి, ఉచ్చేశ్వరం ఇవన్నీ కూడా సముద్రంలో క్షీరసాగర మదనప్పుడు పుట్టినవే. అందుచేత వాటికి తోబుట్టువు అని చెప్పటం. చంద్రుడికి
తోబుట్టు అని చెప్పటం. సింధు జంబును సీత మహాసహోదరమును ఆగుట. రెండవ ఉచ్ఛేశ్రమునం పోలిన రెండవ ఉచ్ఛేశ్రవంలాగా ఔపవాహ్యమును ఆరోహించి ఉన్నటువంటి ఒక గుర్రాన్ని అధిరోహించి ఆయన వాహ్యానికి బయలుదేరాడు అని. ఉచ్ఛేశ్వరం అనేది ఇంద్రుడి యొక్క వాహనం గుర్రం అనుకున్నాం. ఇది సముద్ర మథనంలో పుట్టింది. దాని లక్షణాలన్నీ ఇప్పుడు ఈయన నలుడు అధిరోహించినటువంటి గుర్రానికి కూడా ఉన్నాయి అని చెప్పటం. ఇలాంటి ఒక గుర్రాన్ని ఎక్కి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఉద్యానవనానికి వాహ్యాళికి వెళ్తున్నాడు. పరమద నిష్పందతర నేత్ర పద్ములగుచు పౌరజనులు విలోకింప ప్రకటల్నీల సముచితానల్ప పరివార సహితుడగుచు అవనినాథసుతుండు వాహ్యాళి వెడలే. వాహ్యాళి అంటే విహారానికి వెళ్ళాడు అని, స్వారీ ఏం చేశాడు అని చెబుతున్నాడు. ప్రమద నిష్పందతర నేత్ర పద్మలగుచు, ఆ పట్టణంలో ఉన్నటువంటి పురజనులు ప్రమద సంతోషంతో నిష్పందతర నేత్ర పద్ములగుచు, కళ్ళు ఏమాత్రము చంచలం కాకుండా ఆర్పకుండా అలాగే చూస్తున్నారు అని. చెలింపనట్టి కనులతోటి, నేత్రములు అనేటువంటి పద్మాలతోటి, నేత్ర పద్ములు అన్నాడు కదా, నేత్ర వంటి పద్మాలతోటి, నేత్రాలనే పద్మాలతోటి విలోకింపన్ చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉండగా అవనినాథసుతుడు, ఎవరు? ఈ భూనాథసుతుడు, వీరసేనుడు కుమారుడైనటువంటి నలుడు ప్రకట లీలన్ సముచితానల్ప పరివార సహితుడగుచు, తగినంత విస్తారమైనటువంటి, అనల్పము కదా, విస్తారమైనటువంటి పరివార సహితుడగుచు, పరివార జనంతో కూడిన వాడై వాహ్యాళి వెడలన్. రాజుగారు విహారానికి వెళ్ళినా కూడా వెనకాల మంది మార్బలం ఉండి తీరాలి. అందుచేత సముచితమైన అనల్ప పరివార సహితుడు అన్నాడు. అల్ప పరివారం అని కూడా అనలా, తక్కువ అని కూడా అనలా, విస్తారమైనటువంటి పరివారంతో కూడి ఆయన వాహ్యాళికి వెళ్ళాడు అని చెబుతున్నాడు. అది కూడా సముచితమైన అన్నాడు మళ్ళీ. తగినంత విస్తారమైన పరివార సహితంగా ఆయన రాజు అవనినాథ సుతుడు, రాజకుమారుడు వాహ్యాళి వెడలే, నలుడు వాహ్యాళికి వెళ్ళాడట. తత్ప్రదేశమున, వెళ్ళిన చోట అని. ఆ వెళ్ళినప్పుడు అక్కడ నేమమెలర్పగా గొడుగు నీడ వహించు వసుంధరాస్థలి సీమన ఎక్కి ఆడను విచిత్రగతిన్ తురగోత్తమంబున భూమి విభుండు. తద్భ్రమలు ఎడత్రవ్వక అభ్యసించు వాచామయ చక్ర చంక్రమ విహారములన్ సుడిగాట్పులీచుచున్. నేమమెలర్పగా గొడుగు నీడ వహించు వసుంధరాస్థలి సీమన ఎక్కి ఆడను విచిత్రగతిన్ తురగోత్తమంబు ఆ భూమి విభుండు. తద్భ్రములు ఓయడ త్రవ్వక అభ్యసించు వాచామయ చక్ర చంక్రమ విహారములన్ సుడిగాట్పులీచుచున్. ఇక్కడ తురగ నృత్యాన్ని వర్ణించాడు, గుర్రం యొక్క నృత్యాన్ని వర్ణించాడు. ఈ కాలం నైషధం యొక్క, అంటే సంస్కృత నైషధం యొక్క కాలం 11-12 శతాబ్దాల మధ్యలో ఉంది, 12వ శతాబ్దం సుమారుగా. ఆ కాలంలో జయచంద్రుడు పృథ్వీరాజు అనేటువంటి కథ మనం వినున్నాం ఇంతకుముందు. పృథ్వీరాజుకి జయచంద్రుడు మామ అవుతాడు. అదిగో వాళ్ళ మధ్య ఒక వైరం ఉంది. ఆ వైరంతో గోరి లాంటి వాడు లోపల దొరబడటానికి అవకాశం అయింది. పృథ్వీరాజును చంపడం, తర్వాత జయచంద్రుని కూడా చంపడం, ఇదంతా చరిత్ర, కథ కూడా కాదు, చరిత్రే అంతే.
జరిగిన కథ. అదిగో ఇక్కడ పృథ్వీరాజుకి ఈ అశ్వ నృత్యం చాలా ఇష్టం అంట. ఆయన చాలా చిన్న వయసులోనే యుద్ధాలకు అలవాటు పడ్డాడు. 13-14 ఏళ్ళు వచ్చేసరికి ఆయన పులిని చంపాడు. 15-16 ఏళ్ళకి ఆయన చక్రవర్తి అయ్యాడు. చాలా చిన్న వయసులోనే ఆయన గొప్ప చక్రవర్తి అయ్యాడు పృథ్వీరాజు. ఆయనకి ఇదిగో ఈ గుర్రాల నృత్యం అంటే చాలా ఇష్టం అంట. ఇప్పుడు ఆ నృత్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆ కవి. మూలంలో ఉంది కాబట్టి మరి ఈయన అదే విధంగా చేయాలి కాబట్టి ఆ వర్ణన ఇక్కడ ఉంది చూడండి. ఆ భూమి విభుడు రాజుగారు నలమహారాజు గొడుగు నీడను వసుంధరా వహించు గొడుగు నీడ వహించు వసుంధరా స్థలీ సీమను. ఇక్కడ గొడుగు నీడ వహించు, గుర్రం మీద ఆయన ఎక్కినా కూడా దానిపైన మళ్ళీ ఒక శ్వేత ఛత్రం లాంటిది గొడుగు ఒకటి ఉంటుంది. గొడుగు నీడను వహించు, ఎప్పుడు కూడా ఆయన గొడుగు నీడలో వెళ్ళేటువంటి ఆయన అంటే తన పరిపాలన కిందే ఉన్నటువంటి భూభాగం అందు అని. వసుంధరాస్థలి సీమనే తాను గొడుగును ధరించి ఉన్నటువంటి భూభాగం అందే తురగోత్తమంబునెక్కి గుర్రాన్నెక్కి నియమం ఎలర్పగాను ఒక క్రమం ప్రకారం, ఒక నియమం ప్రకారం, అది వదిలిపెట్టకుండా, నియమము తప్పకుండా విచిత్ర గతిన్ చక్కని అద్భుతమైనటువంటి గతితోటి ఆడెన్ నర్తించను. వింత వింతగా గుర్రాన్ని గొడుగు నీడ దాటకుండా అక్కడక్కడే తిరుగుతూ గుండ్రంగా నర్తనం చేయించాడట. తద్భ్రములువో ఆ గుండ్రంగా తిరగటం అనేది ఎలా ఉంది అంటే ఎడత్రవ్వక అభ్యసించు వాచ్యామయ చక్ర చంక్రమ విహారములను సుడిగాడ్పులు ఇడ్చుతున్నది. అది సుడిగాడ్పులు లాగా ఉంటుంది. సుడి కూడా ఇట్లాగే ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ దుమ్మంతా లేస్తూ ఉంటుంది. సుడి ఎట్లయితే గుండ్రంగా తిరుగుతూ ఉంటుందో అట్లాగే ఇది చక్ర చంక్రమంగా తిరుగుతోంది. అది కూడా వాచ్యామయము అన్నాడు, గాలితో కూడి అన్నాడు, వాయు సమూహంతో కలిపి అని. అంటే అది గుండ్రంగా తిరగడం ఎంత వేగంగా తిరుగుతోందంటే అక్కడ పెద్ద గాలి, ఆ గాలితోటి ఆ గుండ్రంగా తిరగడం వల్ల గిట్టలతో లేచిన దుమ్ము, ఈ గాలికి ఎగరగొట్టబడిన దుమ్ము సుడిగుండంలాగా, సుడిలాగా, ఒక పెద్ద సుడిగాలిలాగా కనిపిస్తోందట. అంత వేగంగా దాని చేత నృత్యం చేయించాడు. తద్భ్రములు ఆ తిరుగుడు ఎలా ఉన్నాయంటే ఎడత్రవ్వక, అంటే ఎప్పుడు ఎడతెక్కకుండా, ఎడత్రవ్వక అభ్యసించు వాచ్యామయ చక్ర చంక్రమ విహారములన్ సుడిగాడ్పులు ఈడ్చుతుంది. అది సుడిగాడ్పులు ఈడుస్తున్నాయట. వాచ్యామయ చక్ర చంక్రమ విహారం అంటే గాలితో కూడినటువంటి చక్ర చంక్రమం, గుండ్రంగా తిరగటం, దానివల్ల లేస్తున్నటువంటి దుమ్ము, ధూళి, ఆ వాయువు అదంతా కూడా సుడిగాలిలాగా కనిపిస్తోంది. ఆ రకంగా ఆయన నలమహారాజు గొడుగు శ్వేతపత్రం, ఇది ఛత్రం నుంచి వాళ్ళు గుర్రం పైన ఉన్నటువంటి శ్వేత ఛత్రం ఏదైతే ఉందో దాని నీడ ఎంత దూరం పడుతుందో అంత దూరం దాటకుండా అని తన గుర్రంతో ఆయన నానా అద్భుతమైన రీతులతో చక్కగా చక్రం నృత్యం చేశాడు అని. ఈ విధమున కొంతదడవు అతి జవన చతుర తురగ నర్తన క్రీడా డోలాయమాన మణికుండల మరీచి మండలి నీరాజిత గండ స్థలుండై వాహ్యాళి విహారంబు సలిపి.
ఇదిగో ఈ రకంగా కొంతసేపు ఆయన చక్కగా విహారం చేశాడు. కొంత తడవు అతి జవన, చాలా వేగంగా, చతుర, తురగ, నర్తన క్రీడ, నాట్య క్రీడ, డోలాయమాన మణికుండల మరీచి మండలి నీరాజిత గండస్థలుడు. పైగా ఆయనకి ఆ గుర్రం మీద కూర్చుని ఉన్నాడు కాబట్టి, అది వేగంగా తిరుగుతోంది కాబట్టి, ఆ వేగంగా తిరుగుతున్నప్పుడు ఆయన చెవులకు ఉన్నటువంటి మణికుండలాలు ఏవైతే ఉన్నాయో అవి, వాటి కాంతులు నీరాజనం పడుతూ ఉన్నట్టున్నాయట. నీరాజనము పడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. చెవులకు ఉన్నటువంటి రత్నాల పోగులు ఏవైతే ఉన్నాయో అవి, వాటి కాంతులు, ఆ కాంతుల చేత నీరాజనమబడినటువంటి గండమండలుండు అన్నాడు. కపోలం కలిగినటువంటి వాడు అని. వాహ్యాళి విహారము సలిపి, ఆ రకంగా ఆయన కొంతసేపు చక్కగా విహారము సలిపి వలయన అమాత్యులం పరివారమును ఆ చోటను ఉండనియమించి, సరే కావలసినటువంటి మంత్రుల్ని పరివారాన్ని అక్కడ ఉంచాడు. మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. వాళ్ళకు ఒక తావును ఏర్పాటు చేసి పరివారమును ఆ చోటను ఉండ నియమించి, ఒక్కరును పాదచారి అయి, ఒక్కడే పాదచారి అయి ఘనఛాయమును ప్రవాళ రాగ చురితంబును అగు విలాసకాననంబున్ పయోనిధానంబు అంబుజాక్షుండును బోలి ప్రవేశించే. అదిగో ఉద్యానవనంలోకి ఒక్కడే వెళ్ళాడట. ఎక్కడైతే నృత్యం చేశాడో అక్కడ వీళ్ళందరినీ ఆపాడు. మంత్రులను, లేకపోతే ఆ వచ్చిన పరివారాన్ని కూడా అందరినీ అక్కడ ఆపి ఒక్కడే పాదచారి అయి ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అది ఎలాంటిదంటే ఘనఛాయమును, పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల కలిగినటువంటి ఛాయ నీడ కావచ్చు. లేదు, ఘనఛాయం అంటే, ఘనం అంటే మేఘం అనే అర్థం కూడా ఉంది. ఇది ఇక్కడ శ్లేషలాగా చెప్పడం ఎందుకంటే, అంబుజాక్షుడు అని మళ్ళీ కింద ఇచ్చేపాడు కాబట్టి, వేరే ఇది కూడా చెప్పాడు కాబట్టి ఇదిగో శ్లేషార్థాన్ని వాడుకున్నాడు. ఘనఛాయమును ప్రవాళ రాగ చురితమును. ప్రవాళ రాగ చురితము అంటే, ప్రవాళం అంటే చిగుళ్ళు, చెట్ల యొక్క చిగుళ్ళు, అవి ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపు రంగుతోటి కప్పబడినది. చురితము అంటే కప్పబడటం. ప్రవాళ రాగ చురితము అగు విలాసకాననంబున, విలాసకాననం, విలాసవంతమైనటువంటి చక్కని కేళివనం, ఉద్యానవనం. అది దాన్ని ఆయన ప్రవేశించాడు అని. అది ఎలా ప్రవేశించాడంటే, పయోనిధానమును అంబుజాక్షుడును బోలే అన్నాడు. ఇక్కడ పయోనిధానం అంటే సముద్రం, పయోనిధి, పయోధి. సముద్రాన్ని అంబుజాక్షుడు నారాయణుడు ప్రవేశించినట్టుగా ఇదిగో ఈ లీలా ఉద్యానవనాన్ని, కేళి వనాన్ని నలుడు ప్రవేశించాడు అని. అమాత్యుల్ని పరివారాన్ని ఆ చోటను నియమించి, ఒక్కరుడును పాదచారి అయి ఘనఛాయ, ఘనఛాయమును ప్రవాళరాగ చురితమును అగు విలాసకాననమును పయోనిధానమును అంబుజాక్షుడును పోలి ప్రవేశించి. సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని ఏ రకంగా అయితే నారాయణుడు ప్రవేశించాడో, అలా ఇక్కడ ఈ లేత చిగుళ్లతో ఎర్రమైనటువంటి రంగులు కలిగినటువంటి చక్కని విలాసవంతమైనటువంటి కేళి వినోదం కలిగించేటువంటి వనాల్లోకి ఈయన ప్రవేశించాడు. పత్రముల మీద మోగిన భ్రమర కులము
హర విసర్జన జనిత దుర్యశము బోలగమియ విచ్చిన కేదంగి కన్నె పువ్వు కౌతుకము పల్లవింపగాంచె విభుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఉద్యానవనంలో ఏముంటాయి, కాసారాలు ఉండొచ్చు, పూల మొక్కలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి మొక్కలు చెట్లు ఉండదు. వాటిల్లో అక్కడ ఉన్నటువంటి చెట్ల యొక్క పత్రముల మీద మూగిన భ్రమర కులము అన్నాడు. భ్రమర కులము అంటే తుమ్మెదల సమూహము అని. కులము అనే పదానికి సమూహము అనే అర్థం ఉంది. భ్రమర కులము అంటే భ్రమరాల యొక్క సమూహము అని, తుమ్మెదల యొక్క సమూహం. అవి ఎక్కడ పత్రముల మీద మూగిన, ఆకుల మీద మూగినాయి అని. తుమ్మెదల గుంపు హర విసర్జన జనిత దుర్యశము బోల, హర విసర్జన జనిత దుర్యశము బోల, హరిని విసర్జించుట చేత, హర అంటే శివుడు, శివుని యొక్క విసర్జన జనిత దుర్యశము బోల, శివుణ్ణి పరిహరించినందు అంటే వదిలిపెట్టినందువల్ల కలిగినటువంటి దుర్యశము, అపకీర్తి, చెడ్డకీర్తి ఏదైతే ఉందో దానిని అనుకరిస్తూ కమియన్ విచ్చిన కేదంగి కన్నె పువ్వు, కేదగి కన్నె పువ్వు, బంగారు మొగలి పద్మం పువ్వు. కేదగి అంటే సంపెంగ. ఇది కేదగి కన్నె పువ్వు కౌతుకము పల్లవింపగా కాంచన్, ఉత్సాహం పల్లవిస్తూ ఉండగా కాంచన్ విభుడు, నలుడు చూశాడు అని. ఒక చక్కని సంపెంగ పువ్వును చూశాడట. ఇక్కడ ఒక విశేషం ఉంది. హర విసర్జన జనిత దుర్యశము బోలా అన్నాడు. మళ్ళీ శివుడు దాన్ని వదిలిపెట్టాడట. దీన్ని, ఈ సంపెంగ పువ్వుని. ఎందుకంటే శివ పూజకు మొగలి నిషిద్ధము అని. మొగలి మరులు కలిపేది, అందువల్ల దాన్ని దూరంగా పెట్టడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. శివ పూజకు మొగలి నిషిద్ధం. అలా గొప్పవారి చేత విసర్జించబడినటువంటి ఆ అపకీర్తి దానికి ఉన్నది. అటువంటి మొగలి రేకుల మీద తుమ్మెదలు ఆడుతూ ఉండగా ఆ పువ్వుని నలుడు చూశాడు, కౌతుకము పల్లవించుచుండగా అన్నాడు. ఇక్కడ ఆ తుమ్మెదలు దాని నెత్తి మీద మూగటము అనేది ఆ నల్లని ధనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ నల్లని అపకీర్తి అని ఆరోపణ. నల్లని ధనం అపకీర్తి, తెల్లని ధనం కీర్తి. అట్లా అటువంటి దాన్ని ఈ నలుడు చూశాడు అని. విచ్చిన కేదంగి కన్నె పువ్వును ఈ కేదగి కన్నె పువ్వుని చూశాడు అని. కౌతుకము పల్లగింపగన్, కోరికలు వీరికలెత్తగా, విరహిజన హృదయఛేదన క్రియా కగజంబులు, వియోగి మర్మ విదారణ వ్యాపార కన్య నారాజంబులు, పాంధజన హృషీక సూచన శలాకలు అగు కనక కేతకి జాతములను చేరంజరించి. సరే అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. ఇక ఆ పువ్వు దగ్గరికి. విరహిజన హృదయ ఛేదన క్రియా క్రకచము, అది ఎలాంటిదంటే విరహజనుల యొక్క హృదయానికి కోతన కలిగించేటువంటిది. క్రకచం ఒక రంపం లాంటిది. మర్మ విదారణ వ్యాపార కన్నినారాచము, ఇంకొకటి పాంధజన హృషీక సూచక శలాకలు.
అయినటువంటి కేతకి జాతము అని కేతకి పద్మాన్ని, కేతకు పువ్వుని వర్ణించాడు. విరహజనుల యొక్క ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది అని. వృషీకం అంటే ఇంద్రియాలు. పాంధజన హృషీక సూచక శలాక, అది ఒక దబనం లాంటిదట. ఏది? విరహజనుల యొక్క ఇంద్రియాలను కుట్టేటువంటి ఒక దబనం లాంటిదట. అటువంటి కేతకీ జాతాన్ని చేరన్స్ అనుదయించను అంటాడు. సరే, మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.